మన సినిమాల్లో అదే ఒక హీరో తండ్రి కొడుకులుగా నటించిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఒక్కోసారి ఏంటంటే తండ్రిగా సూట్ అవుతారు కానీ పెద్ద పెద్ద హీరోలు చెప్తున్నాను. తండ్రిగా సూట్ అవుతారు కానీ కొడుకుగా సూట్ అవ్వరు. ఎందుకంటే ఏజ్ ఎక్కువైపోవడం వల్ల తండ్రి క్యారెక్టర్ సూట్ అవుతారు తప్ప కొడుకు క్యారెక్టర్ సూట్ అవ్వరు. కొంతమంది ఏమో చిన్న హీరోలు అంటే కుర్ర హీరోలు తండ్రి క్యారెక్టర్లు సూట్ అవ్వరు, కొడుకు క్యారెక్టర్ సూటబుల్ అవుతారు. కానీ ఇలాంటి కొన్ని సినిమాల గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు అంతెందుకండి, వీరసింహారెడ్డి అందులో పెద్ద బాలకృష్ణ క్యారెక్టరు అబ్బా సూపర్. ఆ బ్లాక్ హెయిర్ స్టైలు మొత్తం చాలా సూపర్గా ఉంటుంది. సో నేను ఆ సినిమాలో చేసిన మిస్టేక్ ఏంటంటే కొడుకు క్యారెక్టర్ కూడా బాలకృష్ణ గారిని పెట్టడం చాలా చిరాగ్గా అనిపించింది. ఎందుకంటే ఆ పోస్టర్లో వీరసింహారెడ్డి క్యారెక్టర్ చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. కానీ ఎప్పుడైతే కుర్ర బాలకృష్ణ పెట్టడం వల్ల ఆ ఏజ్లో అతనికి సూట కాలేదు. సో అందులోనూ కూడా ఎక్కువ స్కోపు ఇప్పుడు ఈయనకి ఇచ్చుంటే బాగున్నాం పెద్ద బాలకృష్ణకి, కానీ అతను ఇంటర్వెల్లోనే చంపేయడం జరిగింది. సో అండ్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ కూడా అది వీరసింహారెడ్డి క్యారెక్టరే అయి ఉండొచ్చు, కానీ అందులో కూడా యంగ్ అక్కడ మైనస్ అయిపోయింది సినిమాకి. సినిమా బాగుంది కానీ ఇంకొంచెం పెద్ద హిట్ అవ్వాలంటే చిన్న మిస్టేక్ సరిదిద్దుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఎక్కువగా బాలకృష్ణ క్యారెక్టర్ని అదే పెద్ద బాలకృష్ణ బ్యాక్ని హైలైట్ చేయాల్సింది. ఫ్లాష్ బ్యాక్ చాలా తక్కువ, అసలు ఫ్లాష్ బ్యాక్ కూడా అవసరం లేకుండా కొంచెం చేంజ్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకా ఆ బాలకృష్ణ గారి జూనియర్ కుర్ర బాలకృష్ణ క్యారెక్టర్లో ఏ యంగ్ హీరోని పెట్టుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఒక మల్టీ స్టారర్ సినిమా లాగా అనిపించి ఉండొచ్చు, మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆ సినిమాలో ఏ కళ్యాణ్ రామను జూనియర్ ఎన్టీఆర్ని పెట్టరు, కానీ యంగ్ హీరో కళ్యాణ్ రామ్ని పెట్టినా ఓకే. ఇంకా ఎవరైనా ఇంకా యంగ్ హీరోస్ ఉంటారు కదా, చాలామంది యంగ్ హీరోస్ ఉన్నారు. సో వాళ్ళలో ఎవరో ఒక్కరిని పెట్టున్నా సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది. అంటే ఎక్కువ స్కోపు బాలకృష్ణ గారికి ఉంటుంది, కానీ తక్కువగా ఈ యంగ్ క్యారెక్టర్గా పెట్టుకుని ఉంటే బాగుండు. కొంచెం మల్టీ స్టారర్ మూవీలో కూడా ఉన్ను సినిమా బాగుండేది. కానీ ఈ మన ఏంటంటే మన నిర్మాతలో డైరెక్టర్లో ఏంటో అర్థం కాదు, కానీ వీళ్ళు ఇప్పుడు ఇలాగే తీస్తుంటారు. ఆ పాతకాలం నుంచి ఇప్పటి వరకు అవే సినిమాలు. అంటే తండ్రి కొడుకు క్యారెక్టర్ బాగానే ఉంది, ఒకే హీరో తండ్రి కొడుకు క్యారెక్టర్ చేస్తే బాగానే ఉంటాయి. ఇప్పుడు అంతకుముందు ఎన్టీ రామారావు గారు చేసేవారు, నాగేశ్వరరావు గారు చేసేవారు, కృష్ణ గారు చేసేవారు, శోభన్ బాబు గారు చేసేవారు. సో అప్పుడు కూడా కొడుకు క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్, కానీ అప్పుడు అంతలా అంత లేదు, పర్వాలేదు అలా చూసేసేవారు. కానీ ఇప్పుడు చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఆ సినిమాలు. ఇప్పుడు ఈయన ఎన్టీఆర్ గారు ఉన్నారు, పెద్ద ఎన్టీఆర్ గారు, ఆయన జస్టిస్ చౌదరి అందులో సినిమాలో తండ్రి కొడుకు, కొండవీటి సింహం తండ్రి కొడుకు, ఇంకా ఏ సినిమాలు ఉంటాయి అందులో పెద్ద క్యారెక్టర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, సూపర్ సూటబుల్. కానీ యంగ్ క్యారెక్టర్ వచ్చేటికి మరి అప్పుడు అలా అనిపించిందో తెలియదు, కానీ ఇప్పుడు చూస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి యంగా అనిపిస్తుంది, నవ్వు వస్తుంది. అది నాగేశ్వరరావు గారు అయినా సరే, కృష్ణ గారు అయినా సరే, కృష్ణరాజు గారు అయినా సరే అలా తండ్రి కొడుకులు నటించేవారు. తండ్రి పాత్ర బాగుండి కొడుకు పాత్రలో కొంచెం అప్పుడేమో తెలియదు, కానీ ఇప్పుడైతే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా చిరంజీవి గారు కొత్తలోనే సింహపురి సింహం అని సినిమా తీశారు. అప్పుడు ఇంకా ఆయనకి 5 సినిమా తీయలేదు, స్టార్డమ్ రాలేదు. అప్పుడు అందులో తండ్రి అప్పుడు యంగ్ అయినా కానీ తండ్రి క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉంది, కొడుకు క్యారెక్టర్ ఆల్రెడీ యంగ్ కాబట్టి బాగానే ఉంటుంది, కానీ తండ్రి క్యారెక్టర్ కూడా సూపర్ ఉంటుంది, బాగా సూట్ అయ్యారు. ఆ తర్వాత స్నేహం కోసంలో ఇక్కడ నుంచి కొంచెం మళ్ళీ తేడా కొట్టింది. అంటే అందులో తండ్రి పాత్ర బాగుంటుంది, కొడుకు పాత్ర కూడా ఓకే, మరీ అంత ఏం ఉండదు, పర్వాలా. ఇంకెందుకంటే మరీ అంత ఓల్డ్ అవ్వలేదు కాబట్టి ఓకే. ఇంకా అందరి వాడు సినిమాలో తండ్రి పాత్ర యాజ్ యూజువల్ సూపర్, కానీ కొడుకు పాత్ర మాత్రం అసలు సూట్ కాలే. ఎందుకంటే మారిపోయింది కదా, ఇంకా ఏజ్ మారిపోయింది వల్ల బాగాలేదు. ఇంకా అలాగే బాలకృష్ణ గారు పెద్దన్నయ్య సినిమాలో ఓల్డ్ పాత్ర, అంటే తండ్రి కాదు కానీ ఓల్డ్ పాత్ర యంగ్ పాత్ర అప్పుడు పర్వాలేదు, రెండు బాగానే ఉంటాయి, సూటబుల్గానే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాల్లో ఓల్డ్ పాత్రలు అయితే బాగానే ఉన్నాయి. వీరసింహారెడ్డి, అలాగే అఖండాలో ఆ పాత్ర, అండ్ నెక్స్ట్ భగవత్ కేసరిలో ఆ పాత్ర, అందులో కూడా యంగ్ పాత్ర అంత బాగోదు కానీ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ. ఓల్డ్ పాత్ర మాత్రం సూపర్గా సూట్ అయింది.
ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమా డాకు మహారాజ్, అది యంగ్ కాదు ఓల్డ్ కాదు మిడిల్, ఓకే పర్వాలేదులే. ఇంకా నెక్స్ట్ నుంచి ఆయన ఎక్కువ ఓల్డ్ పాత్రలే ప్రిఫరెన్స్ ఇస్తే బెటర్. హీరోగా నటించిన ప్రాబ్లం లేదు, అది హీరోయిన్ చిరంజీవి గారైనా బాలకృష్ణ గారు నాగార్జున వెంకటేష్ అయినా ఓల్డ్ పాత్రలు ఇచ్చినా నో ప్రాబ్లం, అంటే ముదురు పాత్రలు ఇచ్చినా నో ప్రాబ్లం. కానీ యంగ్ పాత్రలు మాత్రం ఇవ్వకూడదు. ఇప్పుడు ఇంకా ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయన ఈ మ్యాక్సిమం ఆయన ఎప్పుడు నేను ముదురు అనే క్యారెక్టర్లే చేస్తుంటారు. కానీ ఏదో సూర్యవంశం సినిమాలో ఆయన ఓల్డ్ పాత్ర చేశారు, అప్పుడు యంగ్ అయినా. సో అక్కడ ఓల్డ్ పాత్ర సూట్ కాల, యంగ్ పాత్ర సూట్ అయింది. అది ఇప్పుడు యంగ్ పాత్రలు చేస్తే మాత్రం సూట్ అవ్వదు, అందుకని ముదురు క్యారెక్టర్ చేస్తారు. ఇంకా నాగార్జున గారు అంటే డిఫరెంట్, ఓకే ఆయన యంగో ఓల్డో ఏంటో ఏమీ అంత ఏమీ ఎప్పుడు చేయలేదు, తండ్రి కొడుకులుగా ఆయన పెద్దగా ఏమీ చేయలేదు కాబట్టి ఆయన గురించి ఇంకా అనవసరం. ఇప్పుడు పెద్ద పెద్ద ఏజ్డ్ హీరోస్ ఉన్నారు, సో బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఒక ఏజ్డ్ పాత్ర చేసి హీరోగా చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఓన్లీ ఏజ్డ్ పాత్రకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇన్ కేస్ అందులో ఇంకో క్యారెక్టర్ ఉంటే కనుక అందులో ఏ యంగ్ హీరోకి అవకాశం ఇస్తే బెటర్. అంతేగాని మళ్ళీ వాళ్ళే తండ్రి కొడుకులుగా చేసి, ఓకే ఇది డబుల్ చేయొచ్చు, కానీ డబుల్ ఇద్దరు ముసలోళ్ళు అయి ఉండాలి, ఏజ్డ్ క్యారెక్టర్స్. కానీ తండ్రి కొడుకులకి మాత్రం చేస్తే దెబ్బ అయిపోతారు. ఇప్పుడు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్ర బాలా సినిమాలో ఆయన బాగా యంగో, ఎంత యంగో మీకు తెలుసు, 20 years కూడా వచ్చి ఉండవు నాకు తెలిసి అప్పుడు. సో 20 years ఏమో ఓకే అలా. సో ఆ 20 yearsలోనే తండ్రి పాత్ర కొడుకు పాత్ర అంటే మేబీ మ్యాక్సిమం రెండు ఒకే రీల్లో కనబడకపోవచ్చు, కానీ తేడా కొట్టేసింది. అలాగే రామ్ చరణ్ గారు కూడా తండ్రి పాత్ర కొడుకు పాత్ర గేమ్ చేంజర్లో కలిసి లేకపోవచ్చు, కానీ ఎందుకో తేడా కొట్టింది. సో అందుకనే యంగ్గా ఉన్నప్పుడు ముసలోడి పాత్రలు వేయడం అవన్నీ ఒక్కోసారి కుదరచ్చు. కానీ కానీ బాగా పెద్దోళ్ళు అయిపోయి ఏజ్ అయిపోయిన తర్వాత ఇంకా యంగ్ క్యారెక్టర్స్ వేస్తానంటే సినిమా చూడడానికి బాగోదు. మరి అంత పెద్ద రీల్లో అలా చూస్తే బాగోదు. ఏదో టీవీలో ఏదో మేనేజ్ చేసేసుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద థియేటర్లో అలాగా ఓల్డ్ అయిపోయిన తర్వాత నటిస్తే, అంటే యంగ్గా నటిస్తే బాగోదు. ఏజ్ మిడిల్గా ఓల్డ్గా నటించవచ్చు, ఏముంది ప్రాబ్లం ఉంది. హీరో ఎవరైనా హీరోయే కదా, అది ఓల్డ్ అయినా యంగ్ అయినా హీరో ఏజ్ అని పట్టించాలి అంతే. సో నువ్వు ఇప్పుడు పెద్ద హీరో అయ్యుండు, ఏజ్ అయిపోయింది కదా అని నేను యంగ్గా మేకప్ చేసేస్తానంటే సూట్ కాదు. ఇది వరకు చేసేవారు, రామారావు గారు ఆ టైంలో చేశారు, ఇప్పుడు కూడా వీళ్ళు కూడా చేశారు కదా. ఇంకా అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ని మించి క్రాస్ చేస్తే బాగోదు. సో అందుకనే నేను చెప్పేది అది.